హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. క్రౌడ్ అయితే చూసారుగా, ఇదంతా నంది హిల్స్లో సన్ రైజ్ వ్యూ పాయింట్ కోసం. ఈ టిప్పలు పాట్లు మొత్తం అసలు క్రౌడ్ మాత్రం చాలా హెవీగా ఉంది. మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యేసరికి 3 o'clock అట్లా అయింది. మేము స్టార్ట్ అయ్యి నంది హిల్స్ రీచ్ అయ్యేసరికి 4 o'clock అయిపోయింది. 4 o'clockకే క్రౌడ్ మాత్రం చాలా హెవీగా ఉంది. గేట్స్ 4:30కి ఓపెన్ చేశారు పైకి వెళ్తాకి. అసలు వెళ్ళేసరికి క్రౌడ్ మాత్రం చాలా హెవీగా ఉంది. సిగ్నల్స్ అయితే అస్సలు లేవు. చలి మాత్రం సాగు కొట్టేసింది భయ్య. చలి మాత్రం ఒక రేంజ్లో ఉంది. అంతా ఒక సన్ రైజ్ వ్యూ పాయింట్ కోసం అని చెప్పి అడ్వెంచరస్గా వెళ్దాం అనుకున్నాం. ఇక్కడికి వచ్చి చూస్తే క్రౌడ్ మాత్రం సాగు కొట్టింది. చూసుకోవచ్చు మీరు కూడా మొత్తం ఎలా ఉందో. వెహికల్స్ అంతా బైక్సే, మొత్తం అంతా బైక్సే. మేము కూడా బైక్ మీద వచ్చామనుకోండి. కాకపోతే మనం అనుకుంటాం కదా క్రౌడ్ని చూసి, వాళ్ళు మనల్ని అలాగే అనుకుంటారు, హెవీ క్రౌడ్ వచ్చిందని మనల్ని చూసి. ఎక్కువగా పేర్సే ఉన్నాయి మొత్తం. మనమేమో ఫ్రెండ్స్ని వేసుకొని తిరుగుతున్నాం, వీళ్ళేమో పేర్స్కి వస్తున్నారు చక్కగా. క్రౌడ్ మాత్రం హెవీగా ఉంది. మీరు మాత్రం ప్లాన్ చేసుకుంటే ఇంకా కొంచెం 1 hour బిఫోరే వచ్చేటట్టు చూసుకోండి, ఎందుకంటే కొంచెం లైన్లో ముందు ఉంటారు. మేము వచ్చేసరికి లాస్ట్ అయిపోయాము ఈ ట్రాఫిక్లో. ఇట్లా లాస్ట్ అయిపోయేసరికి ఇప్పుడు అందరినీ తప్పించుకొని వెళ్ళాల్సి వస్తుంది. పైన పార్కింగ్ కూడా ఎక్కువ ఉండదన్నారు. దాని గురించి కొంచెం స్పీడ్గా కూడా వెళ్తున్నాము. కాకపోతే తప్పదు, మనం లేట్ చేసుకుంటే మళ్ళీ వ్యూ పాయింట్ దగ్గర కొంచెం ట్రెక్కింగ్ ఉంటుందంట. దాని గురించే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ పైకి వెళ్ళినాక చెక్కింగ్ ఏదో ఉంటుందంట. ఏం చెక్కింగ్లో మనకైతే ఏం తెలియదు. కింద వాళ్ళు అన్న దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఎన్నో వీడియోస్ పెడుతున్నాను, మీరు కూడా వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి గాయ్స్. ఆ సబ్స్క్రైబే నాకు కొంచెం పుషప్ అనేది ఇస్తుంది. ఆ పుషప్తోనే నేను కొంచెం ఇంకా ఎక్కువగా ఇట్లాంటి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా గురించి నేను తెలుసుకుంటాను. ఇంకా ట్రెక్కింగ్ అన్నది కదా గాయ్స్, ఇదే ట్రెక్కింగ్. ఈ ట్రెక్కింగ్ మాత్రం పెద్ద ఎక్కువేం లేదు. ట్రెక్కింగ్ ఒక 10 minutes వాక్ అంతే పైకి. సన్ రైజ్ జరిగిన కొద్దిసేపటికి క్లౌడ్స్ మాత్రం బీభత్సంగా ఫార్మ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అలాగే మీరు నంది హిల్స్కి వెళ్ళే ముందు ఒకసారి క్లైమేట్ కూడా చెక్ చేసుకొని అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే మీరు ఇంత దూరం నుంచి వెళ్ళాక అక్కడికి వెళ్ళినాక మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, దాని గురించే చెప్పేది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు గాయస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.